2026 ఐపీఎల్లో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చారిత్రాత్మక విజయంను అందుకుంది. గత 14 ఏళ్లుగా అంటే 2012 నుండి సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లో గెలవలేదన్న రికార్డును తుడిచివేస్తూ రోహిత్ శర్మ విధ్వంసం, రికెల్టన్ మాస్ బ్యాటింగ్ తోడవడంతో 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్పై చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఫిన్ అలన్ పవర్ ప్లేలో ధాటిగా ఆడి 78 పరుగుల భారీ స్కోర్ని అందించారు. అయితే పవర్ ప్లే చివరి ఓవర్లో బౌలింగ్కు వచ్చిన శార్దూల్ ఫిన్ అలన్ వికెట్ తీసి కేకేఆర్ను తొలి దెబ్బ తీశాడు. నెక్స్ట్ గ్రీన్తో కలిసి రహానే 80 ఓవర్లోనే స్కోర్ను 100 పరుగులకు దాటించాడు. కాని 9వ ఓవర్ తర్వాత బౌలింగ్కు వచ్చిన బోల్ట్ మరియు బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్తో నైట్ రైడర్స్కు చుక్కలు చూపించారు. దీంతో స్కోర్ బాగా నెమ్మదించింది. తర్వాత రహానేకు అంక్రిష్ రఘువంశీ మెరుపులు తోడవగా ముంబై బౌలర్లు డీలా పడ్డారు. డెత్ ఓవర్లలో వైస్ కెప్టెన్ రింకు సింగ్ తన స్టైల్ విధ్వంసంతో 33 పరుగులు చేయడంతో కోల్కతా 4 వికెట్ల నష్టానికి 2020 పరుగులు చేసింది. 19వ సీజన్ రెండో మ్యాచ్లోనూ 200 లక్ష్యం సరిపోలేదు. వాంఖడేలోనూ బ్యాటర్ల విధ్వంసానికి బౌలర్లు తేలిపోయారు. 4,200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, రియాన్ రికెల్టాన్ అటాకింగ్ గేమ్తో విరుచుకుపడ్డారు. పవర్ ప్లేలో 80 పరుగులతో గట్టి పునాది వేసిన ఈ ద్వయం మ్యాచ్ను ముంబై వైపు తిప్పింది. మిస్ట్రీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓవర్లో దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపిన రోహిత్ 23 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. కాసేపటికే 24 బంతుల్లో రికెట్లన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా కొండంత లక్ష్యం కాస్త మంచు ముక్కలా కరిగిపోయింది. నుకుల్ రాయ్ డైవింగ్ క్యాచ్తో రోహిత్ అవుట్ అయినా అప్పటికే ముంబై గెలుపు వాకిట నిలిచింది. చివర్లో తిలక్ వర్మ 20 పరుగులు, హార్దిక్ పాండ్యా 18 నాటౌట్ బాధ్యతాయుతంగా ఆడి లక్ష్యాన్ని పూర్తి చేశారు. బౌలర్లకు ఏమాత్రం సహకరించని ఈ పిచ్పై కేకేఆర్ బ్యాటర్లు భారీ స్కోరు చేస్తారనుకున్న సమయంలో 3 ముఖ్యమైన వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.